సృష్టి ఏర్పాటు, సృష్టి యొక్క ప్రయోజనం. దీని గురించి మెహర్ బాబా ఇలా తెలియజేశారు. సృష్టి ఏర్పడకపోవడం ఉన్నది భగవంతుడు ఒక్కడే, మరి దేనికి ఉనికి లేదు. హద్దులు లేని మహాసాగరంతో ఈ స్థితిని పోల్చవచ్చు అన్నారు మెహర్ బాబా. మనకు పరిచయం ఉన్న సాగరానికి అంటే సముద్రానికి ఉపరితలం, సముద్ర గర్భం అనే హద్దులుంటాయి. కానీ భగవంతుడు స్థితితో పోల్చిన సాగరానికి అలాంటి హద్దులేమీ లేవు. ఈ స్థితి అంతా అపారమైనది. భగవంతుని యొక్క ఈ స్థితిని గాఢ నిద్రావస్థతో పోల్చవచ్చును. ఈ స్థితిని వర్ణించాలి అంటే భగవంతుడున్నాడు అని మాత్రమే చెప్పగలం. దీనినే భగవంతుని పరాత్పర స్థితి అని అంటారు. అలాంటి స్థితిలో ఉండే భగవంతునిలో అకస్మాత్తుగా నేనెవరిని అనే ప్రశ్న ఉదయించింది. ఈ ప్రశ్న ఒక పెద్ద విస్ఫోటనంలా పరిణమించి ఏకైకుడైన భగవంతుడిలో నుండి అసంఖ్యాకమైన బిందువులు వెలువడేలా చేసింది. ఈ బిందువులను జీవాత్మలు అంటారు. నేనెవరిని అనే తొలి ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి జీవాత్మలు ప్రయాణం ప్రారంభించాయి. అలా సృష్టి ఏర్పాటు జరిగింది. మరి సృష్టి యొక్క ప్రయోజనం గురించి బాబా ఇలా తెలియజేశారు. జీవాత్మలన్నీ నిజానికి ఒక్కటే, ఉన్నది భగవంతుడొక్కడే. జీవాత్మలన్నీ ప్రయాణంలో ఉన్న భగవంతుని యొక్క వేరువేరు రూపాలే. ఎట్టి చైతన్యము లేని భగవంతుడు సృష్టి ద్వారా ప్రయాణించి చైతన్యపూర్వకంగా నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందుతాడు. ఇదే ఈ సృష్టి యొక్క ప్రయోజనం అన్నారు